హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది యొక్క వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ దానికోసం నేను విండోకి క్లిక్ చేస్తున్నాను. Start window, search box edit blank. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ తీసుకుంటున్నాను నేను. M Microsoft Store app. Press right to switch ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter M Microsoft Store window. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. But one suggestion. మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. User profile button. Sign in tool tip. చూడండి, యూజర్ ప్రొఫైల్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Sign in 1 of 3. చూడండి, ఇక్కడ మనకి సైన్ ఇన్ 1 of 3 అంటే మనం సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ ఎంటర్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వచ్చు. మరోసారి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Add work or school account 2 of 3. చూడండి, యాడ్ వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్ అంటే మనం క్రియేట్ చేసుకునే అకౌంట్ అనేది స్కూల్కి సంబంధించిందా లేదంటే ఏదైనా వర్క్కి సంబంధించింది అడుగుతుంది. మనం ఒకవేళ వర్క్ చేస్తున్నప్పటికీ లేదంటే ఏదైనా స్కూల్కి సంబంధించిన వర్క్ అయితే మనం ఇక్కడ ఎంటర్ ఇచ్చి మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి అప్లై చేస్తాను నేను. Sign in 1 of 3. చూడండి, సైన్ ఇన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Button. User profile button. Sign in tool tip. Sign in window. Email and accounts window. Let's get you signed in. Use one of these accounts list. DPN 66933 @gmail.com. Microsoft account 1 of 3. చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది. ఓకే, నేను కానీ దీన్ని సైన్ అవుట్ చేశాను. సైన్ అవుట్ చేసి మీకు వేరే అకౌంట్ అనేది క్రియేట్ చేసి చూపించాలి కాబట్టి నేను ప్రజెంట్ నాకున్న మైక్రోసాఫ్ట్ అకౌంట్ని నేను సైన్ అవుట్ చేశాను, అంటే లాగౌట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఇదే అకౌంట్తో మళ్ళీ మనం సైన్ ఇన్ అయిపోవాలంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్కి పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Let's get you signed in. Use a different account list. Microsoft account email, phone or Skype not selected. 1 of 1 selected. చూడండి, ఇక్కడ మనం యూజ్ డిఫరెంట్ అకౌంట్. ఓకే, మనం డిఫరెంట్ అకౌంట్తో మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Microsoft Store window button window. Just a moment. Microsoft account window about : blank invalid entry. Clickable main landmark. Enter your email, phone or Skype. Edit required email, phone or Skype. Get more when. ఇక్కడ ఏంటంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మీ యొక్క ఇంటర్నెట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఇన్సర్ట్ స్పేస్ వరేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే నాగౌట్ అవుతున్నాను. Create a enter your email, phone or Skype. Edit required email, phone or Skype. ఇక్కడ మనకి ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది, లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను అవేమీ చేయట్లేదు. ఇక్కడ ఒకసారి నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, email, phone or Skype. Create a Microsoft account link. చూడండి, క్రియేట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లింక్ ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Microsoft account document. Clickable graphic. Clickable Microsoft main landmark. Clickable please wait. Main landmark. Clickable new email. Edit someone at example.com. చూడండి, ఇక్కడ మనకి న్యూ ఈమెయిల్. ఓకే, మనం ఏదైనా ఒక న్యూ ఈమెయిల్ ఇవ్వాలి అంటే న్యూ ఈమెయిల్ అంటే మనం మన దగ్గర ఉన్న ఈమెయిల్కి ఎటువంటి మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉండకూడదు. ఓకే, అందుకని ఇక్కడ న్యూ ఈమెయిల్ అడిగింది అంటే మన దగ్గర ఉన్న మెయిల్కి ఎటువంటి మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఉండకూడదు. ఓకే, ఇక్కడ న్యూ ఈమెయిల్ అడిగింది. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను ఒకసారి. Use a phone number instead link. చూడండి, యూజ్ ఫోన్ నెంబర్ ఇన్స్టెంట్ లింక్. ఓకే, మనం ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా మన యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మన యొక్క మొబైల్ నెంబర్కే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన మెసేజెస్ అనేవి మనకు రావడం జరుగుతాయి మన యొక్క ఫోన్ నెంబర్ ఇస్తే. ఓకే, లేదంటే మెయిల్ ద్వారా కూడా మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి నేను షిఫ్ట్ ట్యాబ్ ఇస్తాను. Shift+Tab. New email. Edit someone at example.com. చూడండి, ఇక్కడ మనకి న్యూ ఈమెయిల్ అడిగింది కదా. ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ ఇచ్చి నా యొక్క న్యూ ఈమెయిల్ అంటే నా దగ్గర ఉన్న ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఈమెయిల్కి ఎటువంటి మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది లేదు. ఆ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాను. Home SPRASADNASANI 38 Prasan Namasani 38 @gmail. Gmail.com. Tab. Com. Use a phone number instead link. Shift+Tab. New email. Edit selected. Prasan Namasani 38 @gmail.com. ఓకే, ఇక్కడ నేను నా యొక్క మెయిల్ ఐడి టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Tab. Use a phone number instead link. ఓకే, మనం ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే ఇక్కడ ఎంటర్ ఇచ్చి మన ఫోన్ నెంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫోన్ నెంబర్ ద్వారా మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అంటే మెయిల్ ఐడి ఇవ్వకుండా. Tab. Get a new email address link.
ఓకే మరొకసారి నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Back button. బ్యాక్ బటన్ మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Next button. నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Create account document. Clickable embedded object. Please wait. Please wait. Form landmark. Clickable. Create password. Edit protected. Create password. ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే పాస్వర్డ్ మీరు జాగ్రత్త వహించి పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వండి. ఓకే ఇక్కడ నేను యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. Star. సారీ Backspace. Backspace. ఇక్కడ నా యొక్క పాస్వర్డ్ మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలంటే మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, అలాగే స్మాల్ లెటర్స్ ఉండాలి, అలాగే డిజిట్స్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కామా కానీ ఓకే యాష్ కానీ ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే డిజిట్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ ఇవి మీకు 8 క్యారెక్టర్స్ అబోవ్నే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. 8 క్యారెక్టర్స్ బిలో అయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే ఇక్కడ నా యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఇస్తాను ఇక్కడ. Star. Backspace. Circle. Star. 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 ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Next button. ఇక్కడ నేను 8 క్యారెక్టర్స్ తో పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ పై ఎంటర్ ఇస్తున్నాను. Enter. Create a password document. Clickable. Main landmark. Form landmark. Clickable. First name edit required. First name. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే ఇక్కడ మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన యొక్క కంట్రీ అన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అనేది ఇస్తున్నాను. N-A-M-A-S-A-N-I. Tab. Namasani. Last name edit required. Last name. చూడండి ఫస్ట్ నేమ్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నా లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. నా యొక్క పేరు D-U-R-G-A. Durga. E-R-A-S-A-D. Tab. Bracid. Next button. చూడండి ఇక్కడ నెక్స్ట్ బటన్ పై ఎంటర్ ఇస్తున్నాను. Enter. What's your name? Document. Clickable. Main landmark. Form landmark. Clickable. Country/region combo box. United States. Collapse. Alt plus down arrow. ఇక్కడ చూడండి మనకి కంట్రీ అడుగుతుంది. ఓకే మన కంట్రీ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఆల్ట్ డౌన్ arrow ఇవ్వాలి. ఇక్కడ నేను ఆల్ట్ డౌన్ arrow ఇస్తున్నాను ఒకసారి. Uzbekistan. చూడండి ఇక్కడ మనకి చాలా కంట్రీస్ అయితే వస్తాయి. మన అప్ అండ్ డౌన్ arrow తో మనం నావిగేట్ చూసుకోవచ్చు. లేదా ఇక్కడ మన ఇండియా కాబట్టి ఐ ప్రెస్ చేస్తే మనకి ఐ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇండియా వస్తుంది. Iceland. మరొకసారి ఐ ప్రెస్ చేస్తున్నాను. India. ఇండియా వచ్చింది. ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. Escape. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. IE. Birth month combo box. Collapse. Shift plus tab. Country/region combo box. Collapsed. India. చూడండి ఇండియా. ఓకే ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Birth month combo box. Collapsed month. చూడండి మంత్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మంత్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ తో దీన్ని ఎక్స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ అయితే నావిగేట్ అవుతున్నాను. January. జనవరి, February. ఫిబ్రవరి. నాది ఫిబ్రవరి కాబట్టి ఇక్కడ సెలెక్షన్ చేసి ఎస్కేప్ ఇస్తున్నాను నేను. Escape. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab. Birthday combo box. Collapsed. ఒకసారి షిఫ్ట్ టాబ్ ఇస్తున్నాను. మంత్ అనేది సెలెక్ట్ అయిందో చూద్దాం. Shift plus tab. Birth month combo box. Collapsed. February. ఓకే ఫిబ్రవరి. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Birthday combo box. Collapsed. Day. చూడండి డే అనేది కూడా ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చి మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డే ఏంటో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4. ఓకే 4th కాబట్టి నేను 4 పే ఫోకస్ పెట్టి ఎస్కేప్ ఇస్తున్నాను. Escape. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Year birth. Year spin button required. ఓకే ఇయర్ మన యొక్క ఇయర్ మన డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ 1905. 1905. ఇక్కడ మనకి 19 అంటే 1905 నుంచి మనకి డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను అపేరాతో వెళ్తున్నాను. 1906. 1908. ఓకే 1909. చూడండి 1909. ఓకే 1910. అంటే 1910. 1911. ఇంకా నేను అపేరాతో వెళ్తున్నాను. 1911. 1911. 1912. 1934. 1940. 1945. 1964. 1977. 1981. 1986. 1991. 1993. 1995. ఓకే నా యొక్క ఇయర్ కూడా ఇచ్చాను. నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. Escape. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Next button. నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Clickable. Enter code. Edit. Enter code. ఇప్పుడు చూడండి ఏదైతే మనం మెయిల్ ఇచ్చామో ఆ యొక్క మెయిల్ కి కోడ్ వస్తుంది అన్నమాట. ఓకే ఆ యొక్క కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. విండోస్ M తో మినిమైజ్ చేసి నాకు ఏదైతే నేను మెయిల్ ఇచ్చానో ఆ యొక్క మెయిల్ కి అయితే వెళ్ళి ఆ యొక్క మెయిల్ కి మైక్రోసాఫ్ట్ నుంచి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకసారి ఇక్కడ విండోస్ పంపిస్తున్నాను. Desktop list. Zoom 9 of 16. Zoom 9 of 16. Windows. Zoom 9 of 6G. Gold Wave 14 of G. Google Chrome. Enter.
నా యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి కాబట్టి అంటే మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను అది కోడ్ అనేది. Keyboard desk search from history. Press tab then Alt plus F4. Microsoft Store. Folder view list. Google Chrome 6 of 16. Enter. New tab dash Google Chrome tool. Gmail.com. Enter. G new tab. Search Google or type a URL combo box editable button. Search by voice. Blank alert. చూడండి నా యొక్క మెయిల్ అనేది ఓపెన్ అయింది. CTRL plus home. Clickable. నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Main landmark. Primary property page. Table unread. Microsoft account T dot. Verify your email address. 12:49 p.m. Microsoft account. Verify your email address to finish setting up your Microsoft account. We just need to make sure this email address is yours. To verify your email address, use this security code : 2149. Row. You are now connected to Hang Up. చూడండి 2149 అని చెప్పేసి సెక్యూరిటీ కోడ్ వచ్చింది. నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. Alt plus F4. ఓకే ఇప్పుడు అక్కడ Microsoft Store unavailable. Folder view list. Google Chrome. అక్కడ మనకి సెక్యూరిటీ కోడ్ ఉంది. సెక్యూరిటీ కోడ్ లో ఇప్పుడు 2149 కోడ్ మనం ఎంటర్ చేయాలి. Alt plus tab. Microsoft Store unavailable. Microsoft account window. Document blank. Shift plus tab. Enter code document. Enter code edit. Enter code. Content info landmark privacy and cook tab. Main landmark back button. Shift plus tab. Content info. Shift plus tab. Terms of use link. Tab. Privacy and cookies link. Shift plus tab. Main landmark clickable next button. Shift plus tab. Microsoft Services Agreement link. Shift plus tab. Privacy statement link. Shift plus tab. I would like information. Shift plus tab. Enter code edit. Enter code. చూడండి ఇక్కడ ఎంటర్ కోడ్ అనేది అడిగింది కదా, మనం ఎంటర్ కోడ్ ఇవ్వాలి. అంటే 2149 అని ఇస్తుంది కదా, ఆ యొక్క 2149 అనే కోడ్ ఇక్కడ ఇస్తున్నాను నేను. Home 2149. ఓకే ఇచ్చాను. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Escape. ఓకే మనకి మెయిల్ కి వచ్చిన సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేసి నెక్స్ట్ పై ఎంటర్ ఇస్తాను. Tab 21 tab privacy tab Microsoft tab next button. ఓకే నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Get more when you sign in. Get more when you sign in document. Clickable. చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే కోడ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ ఇచ్చామో మనకి ఈ విధంగా Microsoft వస్తుంది. Store window button. User profile button. Sign in tooltip. చూడండి మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ లో యూజర్ ప్రొఫైల్ బటన్ కి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. NVDA plus tab. User profile button focused. చూడండి యూజర్ ప్రొఫైల్ బటన్ ఫోకస్ వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి అక్కడ ఇప్పుడు ఎంటర్ ఇస్తే ఇందాక సైన్ ఇన్ అని చూపించింది, ఇప్పుడు సైన్ అవుట్ అని చూపిస్తుంది. Enter. Sign out link. చూడండి సైన్ అవుట్ లింక్. Signed in as Namasani Durga Prasad. Email : prasadnamasani38@gmail.com grouping. Sign out link. చూడండి మన యొక్క ఈమెయిల్ ఐడి చూపించింది. ఓకే ప్రసాద్ నామసాని 38@gmail.com అని చెప్పి చూపించింది. నా యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను కదా, ఆ నేమ్ తో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకసారి మొత్తం థియరీ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి అక్కడ యూజర్ ప్రొఫైల్ పై ఎంటర్ అవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అక్కడ సైన్ ఇన్ అని చెప్తుంది. సైన్ ఇన్ అని వస్తే మీకు ఎటువంటి మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది లేదు. సైన్ ఇన్ వస్తే మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఉన్న అర్థం. మీరు సైన్ ఇన్ వచ్చినప్పుడు ఆ యొక్క సైన్ ఇన్ పై ఎంటర్ అవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అక్కడ యూజర్ డిఫరెంట్ అకౌంట్ అనేది అక్కడ ఎంటర్ అవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయబడుతుంది. మీరు అక్కడ ఒకసారి ఇన్సర్ట్ స్పేస్ ఇచ్చి డౌన్లోడ్తో క్రియేట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అక్కడ మిమ్మల్ని మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఫోన్ నెంబర్ ద్వారా చేసుకుంటారు, లేదంటే మెయిల్ ఐడి చేసుకుంటారు అడుగుతుంది. మీరు మెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ట్యాబ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. అప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడిగిన తర్వాత నెక్స్ట్ పై ఎంటర్ ఇవ్వండి. తర్వాత కంట్రీ సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీకు సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ యొక్క మెయిల్కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఓకే ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే మీరు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇస్తే అప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, నెక్స్ట్ ఇస్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇస్తే క్యూఆర్ కోడ్. ఓకే సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ ఇస్తే మీకు మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.